తన ప్రియకుమారుని మనందరి కొరకు ఈ లోకానికి పంపించి కలవరి శిలువలో చంపివేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి, 7వ వచనంలో 10వ వచనంలో చక్కని మాట చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఎంత చక్కటి మాటను అక్కడ తెలియజేస్తున్నాడంటే, అతడును యేసుక్రీస్తు వారిని నలగొట్టుటకు దేవునికి ఇష్టమైంది. ప్రియులారా, ఆయన ఎవరు కొట్టలేదు, ఆయన ఎవరు కొట్టడానికి సరిపోరు, ఆయన ఎవరు సిలువేయడానికి సరిపోరు, ఆయన ఎవరు కూడా కొర్రలతో కొట్టడానికి సరిపోరు. కానీ ప్రియులారా, తన పిల్లలమైన మనం అందరము బ్రతకడానికి తన ప్రియకుమారుడు పరిశుద్ధముగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఆయనే తన ప్రాణాన్ని స్వయంగా మన కొరకు పెట్టి ఉన్నాడు. ఆయనే మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అతనిని నలగొట్టుటకు. ఎలా నలగొట్టాడంటే, కొరడాలతో కొడుతుంటే. ప్రియ దేవుని పిల్లలారా, ప్రియులారా, యేసుక్రీస్తు వారిని కొట్టే కొరడాలు మామూలమైన కొరడా కాదు. ఆలోచన. ఆ కొరడాకి ప్రియులారా, ఆ కొరడాకి సుతని ఏం చేశారంటే, జంతువులు ఎముకలను స్పాట్గా చెక్కి ఆ కొరడాకి కట్టారంట. మీరు ఎప్పుడైనా మరి మన చిన్నప్పుడు నూతులు ఉండేవి కదా, ఇప్పటికీ కూడా మనకు సాకలపేటలో నెయ్యి ఉన్నది, అక్కడ నెయ్యి ఉన్నది. ఇంకా మన ఊళ్ళో ఇంకెక్కడెక్కడ ఉన్నాయంట, అది ఒకటే చూస్తున్నాను ఇప్పుడు, ఇంకెక్కడెక్కడ అది ఒకటే ఉన్నది. కానీ ఈ ఊళ్ళో చాలా నూతులు ఉండి, ఈ నూతులన్నీ ఏమైందంటే పూడి చేశారు. కానీ ఇప్పుడు ఒకే ఒక్క నెయ్యి ఉన్నది, అది సాకలపేటలో నెయ్యి ఉన్నది, ఒకటే ఉంది. చూడండి, ఒకవేళ అలాంటి నూతుల్లో చేతల కట్ట పడిపోతే మన వాళ్ళు ఏం చేసేవారంట, చేతలు తేవడానికి గ్యాలం. ఆ గ్యాలం ఏం చేసేదంటే, ఒకడ చేత పడిపోతే ఉన్నవాళ్ళ చేతలన్నింటిని ఏం చేసేది, తీసుకొచ్చేసింది. ఆ గ్యాలము సారి మీరు చూసారా, దానికి ఎలా ఉంటాయండి, అవి చాలా సాఫ్ట్ గా ఉంటాయండి. ఆ గ్యాలం ఈ మూలనేసి అలా దేవుకి వచ్చేవారండి. గ్యాలం తెచ్చావా, చేదడిపోయిందా అని దానికి ఇంతకు ముందు పడిపోయిన చేదలు పడిపోయిన వాళ్ళు అందరూ వచ్చేవారు. ఆవిడ చేతతో పాటు అన్ని చేదలని లాక్కొచ్చింది. అది అలాగా గ్యాలానికి ఉండేయండి, ఎంత సాఫ్ట్గా ఉండేయనండి. అలాగా జంతువులు ఎముక స్వాట్గా చెక్కి ఆ కొరడాకి కట్టారంట. యేసుక్రీస్తు వారిని కొడుతుంటే ఎన్ని దెబ్బలు అంటే, యేసుక్రీస్తు వారిని కొడతా ఏంట 39 దెబ్బలు కొట్టారంట. ఆ 39 దెబ్బలు కూడా లెక్క చూసారా ఎలా ఉన్నదో, ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతుంటే 1/2 కేజీ మాంసము ఊడిపోయి ఎరిసిన మీదలో పడిపోయిందండి. ఈదులో కొట్టుకుండా తీసుకుని వెళ్తారు. ఇంతంత మాంసము ఆ కొరడాకి ఏమున్నాయంట, ఆ గ్యాల ముళ్ళు ఉన్నట్లుగా ఆ జంతువులు ఎముకలు స్వాట్గా చెక్కే కొరడా కట్టారంట. ఆ యేసుక్రీస్తుని కొట్టే కొరడా యేసుక్రీస్తుకి తప్ప మరి ఎవరికి వాడలేదంట. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, ఆయనకి ఏర్పాటుగా తయారు చేశారంట ఆ కొరడా. ఎందుకంటే ముద్దల కింద ఊడిపడిపోయే ఆ మాంసపు ముద్దలు నువ్వు ఒకనాడు రొట్టెగా తీసుకోవాలి. ఆ రంగులాలు వాసం మేకలు అరిచేతిలో దిగ్గొట్టి ఆ మ్రానికి దిగ్గొట్టుతున్న సింధింపబడుతున్న ఆ రక్తము ఒకనాడు నుండి విమోచన కొరకు సింధింపబడి ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎందుకంటే ఆ సింధింపబడి ఉన్న రక్తము, ఇదిగో పాపములతో అపరాధములతో చనిపోయి ఉన్నావు చూసావా, నిన్ను శుద్ధినిగా చేయడానికి ఒకనాడు సింధింపబడి. ఆయనైతే ఎవరు కొట్టలేరు, ఎవరు ఏమి చేయలేరు. కాకపోతే దేవుడే యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టించాడు. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఎందుకంటే కొట్టాలి. ఏమంటే ఒక కుటుంబంలో బిర్యానీ చేసుకోవాలనుకున్నారు తన పిల్లలకి. తన పిల్లలు ఏదో పండగకు వచ్చి ఉన్నారండి, ఊర్ల నుంచి వచ్చి ఉన్నారు. వచ్చి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలనుకుంటారా చెప్పండి, ఏం చేయాలనుకుంటారా? ఏమన్నా కోడిని పట్టరండి, పిల్లలు వచ్చారు, రాక వచ్చారు, అక్కడి నుంచి వచ్చారండి, ఒక కోడిని పట్టరండి. ఆ కోడిని పట్టుకొస్తే ఈవిడ ఏం చేయాలనుకుంటుందంట, బిర్యానీ చెయ్యాలి, కూర వండాలి, నా పిల్లలకి సమృద్ధిగా పెట్టాలని అనుకుంటుంది. అవునా కదా? మరి ఆ యజమానుడు విలువైన ఖరీదుగా కోడి పుంజును కొనుక్కొచ్చి కోసి ఆమెకి ఇస్తాడు వండమని. అవునా కదా? అది కోసి వండితేనే ఏ కోరిక తీరుతుంది, కడుపు నిండుతుంది. కొయ్యపోతే ఏమవుతుంది?
ఏమండి కోడి నెట్టుకొచ్చి ఇంటికి కట్టేసుకుంటే కడుపు నిండుద్దా? ఇలా కోరిక తీరుతుందా? కోట శ్రీనివాసరావు లాగా ఆ సూర్యుకి కట్టేసి ఇవాళ కోడుకోర దాన్ని చూచుకుంటూ ముద్దలు నెక్కలేసుకుంటూ తినేస్తే అబ్బబ్బా ఎంత భద్రంగా ఉంటుంది అనుకుంటే కడుపు నిండుద్దా? కోరిక తీరుతుందా? లేదు. కానీ ఆ కోడిని మనము కోసుకుని వండుకుని తింటేనే మన కడుపు నిండుద్ది, కోరిక తీరుతుంది. అలాగే మనకు రక్షణ రావాలంటే పరిశుద్ధుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్న యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టాలి, శిలువకి వసమెక్కులతో ఏం చేయాలంటే ఆయన్ని ఎలాడదీయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయనని ఆ శిలువకి కొడితేనే మనకు రక్షణ. విలువైన పరిశుద్ధుడు రక్తము సిందింపబడితేనే పాపులు ఉన్న మనకి ఏమవుతుందంట? రక్షణ. ఇమోషన మనకి ప్రియ దేవుని పిల్లలారా. ఒక ఆవిడంటుంది, యేసు ప్రభు గారు దేవుడే కదండి, మరి ఆయన అలా కొరడాలతో కొట్టేసి మేకలతో కొట్టేస్తుంటే ఆయన తప్పించుకోలేదు. అసలు నీకోసమే చనిపోవడానికి వచ్చాడు ఆయన, నీ కొరకే తన రక్తాన్ని సిందించడానికి వచ్చాడు. తప్పించుకుని వెళ్ళిపోతే నీకు రక్షణ ఏది? ఈ కుటుంబం తెచ్చుకున్న కోడి పారిపోతే నీ కోరేది? అవునా? నీ పిల్లలకి కోరిక ఎలా తీరుతుంది? కోడి పిల్లలు నిండుతుంది. ఇప్పుడు బిర్యానీ ఎలా చేసి పెడితే కూర ఎలా వండి పెడుతుంది? అవునా కదా? కోడి పారిపోతే ఆ కోడి ఎందుకు తెచ్చాం? కోయడానికి తెచ్చాము, తినడానికి తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మన కోసం తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం పెట్టినప్పుడు పారిపోతే ఎలా ఉంటుందంటే మనకు రక్షణ లాగా కాదు. ప్రియులారా, అందరూ ప్రాణం పెడితే మన పాపం పోదు. సర్వ పాప పరిహారము కొరకు పరమాత్ముడే తన రక్తాన్ని శరీరాన్ని ధరించుకుని వచ్చి తన రక్తాన్ని ఏం చేయాలంట? చిందించాలి. సర్వ పాప పరిహారము నిమిత్తము తద్రత్త పరమాత్ముడే, ఆత్మగా ఉన్న దేవుడే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఏం చేయాలంట? మన అందరి నిమిత్తము తన రక్తాన్ని చిందించాలి. పరమాత్ముడే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు తన ప్రాణాన్ని ఏం చేశాడట? పెట్టాడు. తన రక్తాన్ని చిందించాడు. పాపులుగా ఉన్న మనం అందరము ఏం చేయాలంట? ఆయన విలువైన రక్తంలో కడగబడి ఉన్న ఎడల ఆయన ఉన్నతమైన రాజ్యానికి వారసులమవుతాం. ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చనిపోవాలి. యేసుక్రీస్తు వారు చనిపోవాలి. చనిపోయిన తర్వాత సమాధి చేయబడాలి. సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన్న సజీవుడై తిరిగి లేవాలి. లేచాడా లేదా? అందరూ సమాధుల్లో మరి తెరవబడలేదు, కానీ యేసుక్రీస్తు సమాధి ఒక్కటి మాత్రం ఏమై ఉన్నదట? తెరవబడి ఉన్నది. ఆయన మాత్రమే సజీవుడిగా బయటకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మన అందరం ఆయన రక్తంలో కడగబడి ఉన్నాము. మరలా 2వ రాకల్లో రాబోతున్నాడు మధ్యాకాశంలోనికి. అప్పుడు ఏమై ఉండాలంట? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అందరూ కూడా. రక్షణ లేని వారు రక్షణ పొందుకుని ఉండాలి. రక్షణ పొందుకున్న వారు ప్రభు 2వ రాకడ వరకు ఏమై ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, లూకా సువార్త 17:26 చివరిగా మనం చదువుకుని ముగించుకుందాం. లూకా సువార్త 17:26 చూడండి. చక్రమాట అక్కడ రాయబడి ఉన్నది. నోవహ దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో కూడా జరుగును. అంటే నోవా కాలంలో ఏమై ఉన్నదంట? ప్రియులారా, నోవా కాలంలో ఏమై ఉన్నదంటే జల ప్రళయం వచ్చింది. జల ప్రళయం వచ్చింది. నోవహ అనే ఒక వ్యక్తికి చెప్పాడు, ఇదిగో నోవహ నువ్వు వాడకట్టు, జల ప్రళయము రాబోతున్నది. ఎవరైతే వస్తానంటున్నారో ఆ వాడలోనికి ఎక్కించి వారు ఏమవుతారంట? రక్షింపబడతారని చెప్పాడు. 120 సంవత్సరాలు నోవహ సువార్త ప్రకటించినా ఎవరూ మార్పు చెందలేదు. ఎందుకంటే వినలేదు. జలప్రలయం ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఎవరు మారలేదు. కానీ నీతిమంతుడైన లోతును మాట విని 7 ఏమయ్యారంట? నోవహ మాట విని ఏమయ్యారంట? వాళ్ళందరూ 7 రక్షింపబడ్డారంట. నోవహ 3 కొడుకులు, 3 కోడళ్ళు, నోవా భార్య, మొత్తం 80 వాడోళ్ళకి ఏమయ్యారంట? ఎక్కి ఉన్నారు. ప్రియులారా, ఎంత నోరు చించుకుని చెప్పినా సరే ఎవరో మారలేదు. ఎందుకంటే జలప్రలయం రాబోతుంది, అందరూ చనిపోతారు, రండి ఈ వాడోళ్ళకి ఎక్కండి అని చెప్పినా ఎవరు వినలేదు. ఈ సువార్త ఎవరు విన్నారంటే జంతువులు విన్నాయి. ప్రియులారా,
ఆ జంతువులు, పక్షులు ఆ ఓడలోనికి ఎక్కి అవి రక్షింపబడ్డాయి. ప్రియులారా, ఆలోచించండి. అందుకని అంటున్నాడు, నోవహ దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడు దినములలో కూడా జరుగు. జాగ్రత్త. రక్షణ పొందిన వారు సిద్ధపాటు కలిగి ఉండండి. రక్షణ లేని వారు ఏం చేయాలి? రక్షణ పొందిన సిద్ధం కలిగి ఉండాలి. అవునా కదా? బాప్తిసం తీసుకున్న మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. బాప్తిసం లేని వారు ఏమై ఉండాలంట? తొందరగా బాప్తిసం పొంది వారితో పాటు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలాగంటే మనం అందరము ఒక ప్రయాణంలో ఉన్నాం, వెళ్తున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఓ విజయకి వెళ్తున్నామండి. ఇప్పుడు ప్రియులారా, వెళ్తున్నాం అన్నప్పుడు ఆ యజమానుడు తీసుకెళ్లే యజమానుడు ఏమన్నాడంటే, మరే అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని అందరూ సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు బస్సు కట్టుకు వచ్చేది. మరే ఇంకా ఎవరు సిద్ధపాటు కలిగిన వాళ్ళు తొందరగా రండి అంటాడు. అవునా కదా? ఇప్పుడు రక్షణ పొందుకుని సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండండి. ఎవరికైతే బాప్తిసం లేదో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడలేదో వారందరూ ఏమై ఉండాలంటే బాప్తిసం తీసుకుని వారు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే బస్సు వెళ్ళిపోతే వీళ్ళ పని ఏంటంట? ఇంకా ఉండదు, వాళ్ళ ప్రయాణం ఆగిపోతుంది. కానీ ఈ ప్రయాణం ఆగిపోతే ఏదో బస్సు ఎక్కి వెళ్ళొచ్చేమో. కానీ ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు రాకడ కానీ జరిగిందంటే, యేసుక్రీస్తు వారు రెండో రాకలో వచ్చి వెళ్ళిపోయాడంటే ఇక్కడ ప్రియులారా భయంకరమైన పరిస్థితులు సంభవించబోతున్నాయి. చనిపోదామంటే సముద్రం అంట శీలమండి ములగదంట. కత్తి ఉరేసుకుందామంటే తాడు బిగదంట. కత్తిపేటతో పీక్కోసుకుందామంటే కత్తిపేటకు పదును ఉండదంట. అయినా సరే కొన్నాళ్ళు ఇక్కడ నువ్వు బాధపడి సరిపోయిన తర్వాత నీ కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారంట? పాతాళం అపరిమితంగా తన నోరు తెరుచుకుని ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎలా నోరు తెరుచుకున్నదంటే ఒకసారి చూద్దామా? 5:14 వచ్చిన యెషయా గ్రంథం 5:14 వచ్చిన దానికి మాత్రం మీరు దొరకరు. ప్రియులారా, ఆలోచించండి. యెషయా గ్రంథం 5:14 ఒకసారి చూడండి. 5:14 ఈ లోక సువార్తలో వచ్చండి. అందుచేతని పాతాళము ఏంటంట? గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుకున్నది. మరణం పేరుతో నువ్వు రక్షణ లేకుండా ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో నీకోసం ఏమై ఉన్నదంట? అది అపరిమితంగా నోరు తెరుచుకుని. అంటే పాతాళం అంటే ఏదన్నా ఏంటంటారు? అది పాతాళం అంటే మీరు ఏమన్నా ఎక్కడికైనా ఊటీకి వెళ్తున్నాం అనుకుంటున్నారేంటి? అగ్ని ఆరదు, ఆత్మ సావదు. ఈ అగ్ని అయితే ఆరిపోద్దేమో కానీ దేవుడు సిద్ధపరిచిన అగ్ని ఏమాత్రమో ఆరదు. ఆత్మకి సావు లేదు. నువ్వు నీ ఆత్మకి ఏమాత్రము సావు లేదు. శరీరానికి మరణం ఉన్నది కానీ నీ ఆత్మకి మాత్రము మరణము లేదు. అందుకనే సావని ఆత్మ ఎలాగైతే ఉన్నదో ఆరని అగ్ని కూడా అక్కడ దేవుడు ఏం చేశాడంట? సిద్ధపాటు చేశాడు. జాగ్రత్త. పాతాళము అపరిమితముగా తన నోరు తెరుచుకున్నది. అందులో ఎలా పడిపోతున్నారంట? వారిలో గనులను, సామాన్యులను, గోససేవారును, హర్షించేవారును అందరూ పడిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా పడిపోతున్నారంట. ఎందుకు? సిద్ధపాటు కలిగి వారు లేనందున. జాగ్రత్తగా ఉండాలి. బాప్తిజం తీసుకున్నావా, రక్షణ పొందుకున్నావా, సిద్ధపాటు కలిగి ఉండు. రక్షణ లేదా తొందరలోనే బాప్తిజం తీసుకుని ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో చనిపోతే ప్రియ దేవుని పిల్ల అయ్యో అంటాడు కానీ నిన్ను మాత్రం తప్పించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే పాతాళము అపరిమితంగా నోరు తెలుసుకుని ఉన్నది. మరణం పేరుతో నువ్వు అందులో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే ప్రియులరా, ఒక తల్లి ఒక చీరను వండి ఒక గిన్నెలో అలా పెట్టిందంటండి. అది అలా పొగలు వస్తున్నదండి. ఒక కండసీమ వచ్చి గిరగిరా తిరుగుతున్నదంట చుట్టూ, ఆ గిన్నె చుట్టూ. ఆవిడ అంటుందంట, తిరుగు తిరుగు నీ దినం అవుతుంది అంటుందంట. ఏమవుతుందంట? ఏమవుతుందంట? అది వేడిగా పొగలు వస్తున్నదండి. చీరను కాసి అక్కడ పెట్టిందా పిల్లలకి అవసరం పెడదామని. ఈ కండసీమ కంగారక్క దేని మీద వచ్చిందో ఆ అంచు మీదకి వచ్చిందంట. గిరగరా తిరుగుతున్నదంట. దూకేద్దామనే పనిలోనే ఉన్నది కానీ పడితే నేను ఏమైపోతానని దానికి తెలుస్తలేదు. ఈ లోకంలో ఉన్న రక్షణ లేని వారు అందరూ ఆ ఆలోచనలు అలాగే ఉన్నాయి.
యాల్సత్య రేపు రెండు అనేవాడుగా ఉన్నాడు కానీ నేను చనిపోతే ఏమైపోతాననే ఆలోచన కలిగి ఎవరు లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. తన రక్తాన్ని సిందించి ఉన్నాడు. ఎవడైతే ఈ రక్తంలో కడగబడతాడో వాడు ఉన్నతమైన దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు. అక్కడ ఆకలి ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖము ఉండదు. ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో నీవు దేవుడితో పాటు, మరణము లేని దేవుడితో పాటు నీవు కూడా ఉంటావని చెప్పాడు. ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. నేను రెండో రాకల్లో మళ్ళీ రాబోతున్నాను, సిద్ధపాటు కలిగి ఉంది. ఆయన రక్తంలో కడగబడిన వారందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ ఆయన రక్తంలో కడగబడిన వారు ఏమై ఉండాలంట? బాప్తిసము పొంది ఆయన రాజ్యంలో వారసులుగా నియమింపబడి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడ ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ మన మరణం మాత్రం మన వెనకాలే మనల్ని తరుముకుని వస్తున్నది. జాగ్రత్త. ప్రియులారా, ఆలోచించండి. మన తాతలు వెళ్ళిపోయారు, తండ్రులు వెళ్ళిపోయారు, వారికి రక్షణ సువార్త వాళ్ళకి దొరకలేదు. మనం ఎంతో ధన్యులము. ఆ రక్షణ సువార్త మన దగ్గరికి వచ్చినా సరే మనం నమ్మలేకపోతున్నామంటే, మనం పొందుకోలేకపోతున్నామంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, నేను చనిపోతే నా భార్య పిల్లలు ఏడుతారేమో కానీ ఏడుతున్న తర్వాత మరలా వారు మామూలుగానే ఉంటారు. నిన్ను మర్చిపోతారు, నన్ను మర్చిపోతారు. కానీ మరణం పేరుతో రక్షణ లేకుండా కానీ నువ్వు చనిపోతే ఆరని అగ్నిలో ఎవరు పడిపోతున్నారంట? అందులోను అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని ఉన్నది రక్షణ లేని వారి కోసం. అపరిమితముగా తన నోరు తెలుసుకుని ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కట్టేసామంటే నా మాట అక్కడ విన్నాడు. ఎందుకని చెమటలు ఎట్టేస్తున్నాయండి. మాస్టర్ గారు ప్యాన్ కూడా వేయలేదండి. అయ్యి బాబోయ్, చెమటలు ఎట్టేస్తాను ఊదుకునేవాడే కానీ నా మాటిని కూడా ఎవడో 5 నిమిషాలకి మీ ఇంటికి వెళ్ళిపోయి 5 నిమిషాలు కూడా మీరు కూర్చోలేరా ఈ ఉడికికే? ప్రియులారా, ఆరని అగ్ని. ఆ అగ్నిలో నువ్వు కాలిపోతావు కానీ ఏమాత్రం నువ్వు చనిపోవు. అర్థమవుతున్నదా? కాలిపోతావు, చనిపోవు. 1500 కోట్ల సంవత్సరాల నుండి ఈ సూర్యగోళము మండుతున్నది. ఎవరు మండిస్తున్నారు? అది ఎప్పుడైనా ఆరిందా? అది ఎప్పుడైనా ఆగిందా? లేదు. కానీ నీ కళ్ళకి కనిపించే ఆ సూర్యగోళం కోటాని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వేడికి ఇక్కడ ఉండి నువ్వు తట్టుకోలేకపోతున్నావే. ప్రియులారా, ఎండలో కూడా లేవు, నువ్వు నీడనున్నావు. నీడ నుండి కూడా నువ్వేం కోరుకుంటున్నావంటే నాకు చల్లదనము కావాలి అని కోరుకుంటున్నావు. ప్రియులారా, ఇక్కడ ఉండి కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావే. నీకు రక్షణ లేకపోతే రేపు పొద్దున ఆరనగ్నిలో మరణం పేరుతో నువ్వు పడిపోతే నువ్వు తట్టుకోగలుగుతావా? ఒకసారి ఆలోచించండి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు, తన రక్తాన్ని సిందించి ఉన్నాడు. ఎందుకంటే ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు రోడ్డు పక్కన అడుక్కుని ఒక ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? ఒక ధనవంతుడు వచ్చి అతను దత్తం చేసుకుంటూ ఇప్పుడు అడుక్కుని వాడు ధనవంతుడు అవుతాడా, దరిద్రుడుగా ఉంటాడా? చెప్పాలి, అవుతాడా? మరి ఆ ధనవంతుడు వచ్చి అతను దత్తం చేసుకున్నప్పుడు ఈ దరిద్రుడు కూడా ఏమయ్యాడంట? ధనవంతుడు అయ్యాడు. అలాగే పరిశుద్ధుడు వచ్చి ఆయన విలువైన రక్తంలో నిన్ను కడుక్కున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావా, పవిత్రుడు అవుతావా? పరిశుద్ధుడు అవుతావు. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా ఏమై ఉండాలంట? పరిశుద్ధులు ఉండాలి. నోవా కాలంలో చెప్తే ఎవడు వినలేదు. సొదొమ గొమొర్రాలో మరి చెప్పినప్పుడు వినలేదు. ఆకాశం అగ్నిగంధములు కూర్చా సొదొమ పట్టణాలన్నీ కూడా తగులబడిపోయినవి. ఇప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్తాన్ని సిందించి మరి ఆ రక్తము సిద్ధముగా ఉన్నదని చెబుతున్నా ఇప్పుడు కూడా ఎవడు మారు మనసు పొందుతలేదు. ప్రియులారా, నోవా కాలంలో అయిపోయింది, సొదొమ గొమొర్రాలో అయిపోయింది. ఇప్పుడు చివరగా మూడోసారి యేసుక్రీస్తు వారు రెండో రాకడ రాబోతుంది. ఆయన రక్తం నీ కొరకు సిద్ధముగా ఉన్నది. ఆ రక్తంలో కడగబడి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆయన సరిపోయినా పడవలేదు. అప్పుడు దేవుని ఉన్నతమైన రాజ్యంలో నువ్వు కోటాని కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో ఉంటావు. అలాగే చెప్తారులే అని నువ్వు అనుకుంటే రేపు పొద్దున్న పాతాళంలో కోటాని కోట్ల సంవత్సరాలు కాలిపోతున్న నిన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు. జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఏమంటుకుని ఉన్నది? పాపం అంటుకున్నది. పరిశుద్ధుడిగా ఉన్న దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి.
పరిశుద్ధత లేనివాడు ఎన్నడూ కూడాను దేవుని రాజ్యంలోనికి వారసుడు కాడు. ఈ శరీరానికి పాడవుతే ఏమున్నాయి? కడుక్కోవడానికి ఏమున్నాయి? నీళ్ళున్నాయి. మరి శరీరాన్ని ధరించుకున్న ఆత్మకి ఏమంటుకున్నదంట? పాపం అంటుకున్నది. ఆ పాపం పోవాలంటే నీ కొరకు నా ప్రాణం పెడితే పని అవుద్దా? నువ్వు పాపమే, నేను పాపం, మనందరం పాపమే. కానీ పరిశుద్ధులు అందరి కొరకు, పాపులు అందరి కొరకు అక్కడ ప్రాణం పెట్టాడు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను చెప్పాను కదా, అడుక్కునేవాడు దత్తం చేసుకుంటే ధనవంతుడు అవుతాడా? ఆవిడ. మరి ఎవరు దత్తం చేసుకోవాలి? ధనవంతుడు వచ్చి ఏం చేయాలి? దత్తం చేసుకుంటే ఈడు కూడా ఏమవుతాడు? ధనవంతుడు అవుతాడు. అలాగే యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిన్ను ఏం చేసుకున్నాడంటే ఆయన రక్తంలో కడిగిన దత్తత చేసుకున్నాడు. అప్పుడు ఆయన నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలంటే ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మీ అందరి కొరకు తన విలువైన రక్తాన్ని సిందించాడు. ఆ రక్తంలో నువ్వు కడగబడితే నా ఉన్నతమైన రాజ్యానికి వారసులు అవుతావు. చనిపోయిన తర్వాత నువ్వు దానాలు చేసిన, ధర్మాలు చేసిన ఏమీ ఉపయోగం లేదు. అదంతా నీ భ్రమ. అర్థమవుతున్నదా? కాలేజీలో చదువుకున్నంత సేపే ఏం చేయాలి? విద్యార్థి ఏం చేయాలండి? చదువుకోవాలి. కాలేజీలో తల్లిదండ్రులు చదివించినంత సేపు బ్యాటాట్లకి, బంతాట్లకి, గోళీలాట్లకి వెళ్ళిపోయి, సినిమాలు షికారులకు వెళ్ళిపోయి, ఎగ్జామ్ వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయి బోకగా తయారైపోయాడు అనుకోండి, ఈ తల్లిదండ్రులు తర్వాత ఏం చేస్తారు? ఏదో గంగిని చూసి పెళ్లి చేస్తారు. అవునా కదా? చేస్తారు చేయరా? అప్పుడు అనుకుంటాడు అన్నమాట. ఏమనుకుంటాడు? మా అమ్మ నాన్న చదివించినప్పుడు నేను చదువుకోలేదురా, ఏదో ఉద్యోగం వచ్చినా, చదువుకుంటే ఈ రోజున ఎంత బాగుండ్రా. ఇప్పుడు చదువుకోవాలంటే కట్టింది ఏం చేద్దా? అంటే పచ్చిమిరకాయలు లేవు, ఉల్లిపాయలు లేవు, బియ్యం లేవు అంటుందంట. ఇప్పుడు ఏం చేయాలి? భుజం మీద రుమాలు వేసుకుని చచ్చినట్టు వెళ్ళి ఏదో పని చేసి తేవాలి. మన బ్రతుకులు అలా ఉన్నాయి కాబట్టి మన పిల్లల్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం? శుభ్రంగా చదివించాలి. మాకులాగా వీడు ఉండకూడదు, ఇంకా వీళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలని రెక్కల ముక్కలు చేసుకుని చదివిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? సినిమాని, షికారులని, బంతాట్లని, బ్యాటాట్లని, గోళీలాట్లని వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసుకుంటే రేపు పొద్దున్న ఏమవుతుంది? బతుకు అంటేనే పోయి ఇలాగే ఉంటుంది రేపు కూడా. అవునా కదా ప్రియ దేవుని పిల్లలారా? మేము కష్టపడ్డాం, మా పిల్లలు కష్టపడకూడదని రెక్కల ముక్కలు చేసుకుని చదివిస్తున్నారు ప్రియులారా. అలాగే చదివించినప్పుడు, తల్లిదండ్రులు చదివించినప్పుడు చదవలేకుండా ఉన్నప్పుడు ఏం చేస్తారు? తర్వాత వదిలేస్తారా? దేన్నో దాన్ని ఏం చేస్తారా? పెళ్లి చేసి వదిలేస్తారు అంతే, తోడు బియ్యం ఇచ్చి. అవునా కదా? ఓ అరబత్త బియ్యం, ఒక కేజీ పందాలు, ఒక కేజీ కందిపప్పు కట్టించి ఆయన ఎయిర్పోర్ట్ పెట్టారు. అవునా కదా? అప్పుడు ఏం చేయాలి? మా అమ్మ బాబు బాగానే ఇచ్చారని తినేసి ఇంట్లో తగ్గుంటే ఏం కదా? తర్వాత తింటాను కడుక్కోలేదు. ఇవన్నీ మీకు తెలుసు. ఈ 60-70 సంవత్సరాల జీవితంలో కానీ దేవుడిచ్చిన ఈ ఆయుష్య కాలాన్ని వృధా చేసుకుంటే నీవు ప్రియులారా రేపొద్దున మరణము తర్వాత నీ కొరకు ఎవరు చూస్తున్నారంట? పాతాళము ఎదురు చూస్తుంది. జాగ్రత్త. అపరిమితం ఎదురు చూస్తుంది పాతాళం. చనిపోయాక దానాలు చేద్దామంటే ఇప్పుడు ఏమి ఉపయోగం లేదు. అప్పుడు ఏమీ లేదు. బ్రతికి ఉండగానే నువ్వు పాపాన్ని విడిచిపెట్టి బ్రతికి ఉండగానే నీ బ్రతుకు మార్చుకుని పరిశుద్ధుడుగా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధుగా నిర్దోషిగా తీర్చబడి ఆయన కొరకు బ్రతికిన ఎడల నువ్వు ఎలా చనిపోయినా పర్వాలేదు. కరోనాతో చచ్చిపోయినా పర్లేదు, ఏడ్చి చనిపోయినా పర్లేదు, క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినా పర్వాలేదు, ఎలా చచ్చిపోయినా పర్వాలేదు. ఆల్రెడీ నీ ఆత్మ ఏమై ఉన్నది? పరిశుద్ధత పరచబడి ఉన్నది, ఆయన రక్తంలో కడగబడి ఉన్నది. ఇప్పుడు ఈ తెగుళ్ళని శరీరానికి, ఆత్మగా? శరీరానికి. ఈ శరీరం ఎక్కడ ఉండిపోద్ది? భూమి మీద ఉండిపోతుంది. కానీ ఆత్మ మాత్రం దేవుడు ఉన్నతమైన రాజ్యానికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీ ఆత్మ పరిశుద్ధుడి రక్తంలో ఏమై ఉన్నదంట? కడగబడి ఉన్నది. జాగ్రత్త. సిద్ధపాటు కలిగి ఉన్న. అందుకన్నాడు నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగును. జాగ్రత్త. వాళ్ళు కూడా అలాగే మోసపోయారు. అవిధేయులుగా అందరూ పాతాళానికి జారిపోయారు. కోటాని ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందంటే చాలా వేల సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆరనెగ్గుల వారు కాలిపోతున్నారు. ప్రియులారా ఆలోచించండి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండో రాకలు సమీపంగా ఉన్నది. ఆయన రక్తం సమీపంగా ఉన్నది. ఆయన రక్తంలో నువ్వు కడగబడి బాప్తిసం పేరట
సిద్ధపాటు కలిగి ఉండి చనిపోయిన ఎడల దేవుని రాజ్యంలో కోటాను సంవత్సరాలు ఆయనతో ఉంటావు నువ్వు. లేదు ఇలాగే చెప్తారు, ఇలాగే ఉంటది, చనిపోయాక ఏదో దానాలు చేద్దాంలే, ఏదో పుణ్యం చేద్దాంలే, చనిపోయాక చేసేది ఇంకేమీ లేదు. చెయ్యి జారిపోయినప్పుడు చేతులు కాలేక ఏం పట్టుకుంటారంట? ఏం చొక్కండే బొబ్బలైతే అంత బొబ్బలు వచ్చేస్తాయి, అవునా కదా? అప్పుడు ఎనపోస చూపులు రక్తం తప్ప ఇంకేమో సుఖమేమీ లేదు. అందుకు నువ్వేం చేయాలంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని పట్టుకోకుండా అలాగే బ్రతికి ఉండగానే నీ బ్రతుకు మార్చుకుని క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది ఆయన కొరకు నమ్మకమైన జీవితం జీవించిన ఏడలు ఎలా చచ్చిపోయినా పర్వాలేదు. అప్పుడు నీ ఆత్మ ఎవరి రాజ్యంలో చేర్చబడుతుందంట? దేవుని రాజ్యంలో. అక్కడ ఎవరున్నారంట? నీతిమంతులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. అక్కడ ఏడుపు లేదు, మరణము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఇక్కడ ఏంటంట? కాలిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటంట? నీటి సుక్కకి ఒక ఆ ధనవంతుడు ఏమన్నాడంట? ఆ తండ్రి అయిన అబ్రహామా అని అన్న, నేను నా ఎందుకు కనికరపడి నాకు ఒక నీటి చుక్కని నాలిక మీద వేయించబడి అక్కడ దావతేసేస్తున్నాడు. అక్కడ నీళ్లు లేవు, అక్కడ దాహం వేసేస్తున్నది, కాలిపోతున్నాడు అక్కడ. ప్రియ దేవుడు, అలాంటి పరిస్థితులు మనకు రాకూడదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. కానీ మనం ఇప్పుడు మోసపోకూడదు. మన తండ్రులు మోసపోయారు, వెళ్ళిపోయారు పాతాళానికి. మన తాతలు మోసపోయారు, వెళ్ళిపోయారు నరకానికి, వెళ్ళిపోయారు. మనం అనుకున్నాము చనిపోయాడు, వాడికి ఏదో దానం చేసాము, ఏదో భోజనాలు పెట్టాం, అంతవరకే. ఎందుకంటే నువ్వు భోజనాలు పెట్టింది కూడా ఆడి కోసమేం కాదు, ఈ నలుగురు ఏదో, అవునా కదా? ఏదైనా అనుకుంటారేమో, బాగా పెట్టకపోతే నేను చచ్చిపోయాను మా ఓడు ఏం చేయాలనుకుంటాడు? అబ్బా బతుకుండగా మా ఓడు మెరుగులు నాకు పెట్టకపోయినా కానీ చచ్చిపోయి ఏం చేయాలి? అబ్బో పోతులు వేయాలని, పెద్దాటి పిల్లి పోతులు తీసుకొచ్చి పోతులు వేయాలండి, బూర్లు వేయాలని, గారెలు వేయాలని అనుకుంటాను. మా అమ్మాయి నాకు బతికొండగా తీసుకోకపోయినా మా నాన్నకు నేను గారెలు వేసుకుంటాను, బూర్లు వేసుకుంటానంట, అవును కదా? కానీ వీడు బూర్లు వేసుకున్నా వెళ్ళిన పరలోకానికి, గారెలు వేసుకున్నా వెళ్ళినాడు, పోతులు వేసినా వెళ్ళిన పరలోకానికి. దేవుడు ఉన్నా కానీ ఎప్పుడు వేస్తానంట? నేను బ్రతుకు ఉండగా నా బ్రతుకు మార్చుకుని, నా వ్యసనాలు మార్చుకుని, యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొందుకుని నమ్మకమైన జీవితం జీవించి చనిపోతే అప్పుడు అంటున్నాడు ఆయన, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలంటే ఎవరి రక్తంలో కడగబడి ఉండాలి? క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. సుమా, ఆలోచించండి. నేను ముగిస్తాను, ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తానే. ఒక ఆయన అంటే చేలు బిల్డింగ్ కట్టుకున్నాడండి. కట్టుకుంటే చేలు ఊడు పుడుతున్నారంట. మనం ఊడు పుడితే మన వాళ్ళు ఏం చేస్తారండి? ఊడు పుడిచే వాళ్ళకి ఏం చేస్తారా? టిప్పులు గట్ట పట్టుకెళ్తారు. మరి ఇప్పుడు పట్టుకెళ్తున్నారు లేదో నాకు తెలుసు, కానీ టిప్పులు గట్ట పట్టుకెళ్తారు. 2 స్టేర్లు బిల్డింగ్ కట్టాడు, స్టైల్ చేయించాడు, రంగులు వేస్తున్నాడు. ఇంటికాడ ఎవరు వేస్తున్నారు? యజమానురాలు వేస్తుంది. రంగులు వేస్తుంది యజమానురాలు. వేస్తున్నప్పుడు ఈయన కొత్త పెద్ద తరం కింద ఉంటాడు, వెనక స్థితిలో ఉంటాడు. ఈయన ఆ చేలో నుంచి వచ్చేసాడండి. వాళ్ళ దగ్గర నుంచి నేను టిప్పులు పట్టుకొచ్చేస్తాను, ఇంటికాడ టిప్పులు చేసి ఏమన్నాను ఆవిడ్ని, రైతుల్ని పట్టుకొచ్చేస్తానని వీళ్ళ కట్లేసి వచ్చేసాడంట. ఇది కట్టుకుని రావాలి కదా, ఆ బాడికాలతో వచ్చేసాడంట. వచ్చేసి లోనికి వచ్చేసాడండి. టైల్స్ వేసాడు, ఇంతగా అందమైన రంగులేసాము. నేను అప్పుడు పెయింటర్ని. సుమారు ఒక 8 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఈ సందర్భం జరిగి 8 కాదు, ఒక 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుందిలేండి. అప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను, మేమందరం పని చేస్తున్నాము. ఆవిడ ఏం చేస్తుంది? యజమానులు కుర్చీ వేసుకుని కూర్చుని ఉంది కాలు మీద కాలేజ్. ఒరే ఈ గోడకా కలరే, ఇవి ఈ గోడకా కలరే అంటుంది. ఈయన వచ్చేసాడు, ఎర్ర పెయింట్లు వేసేసారా అన్నాడు. ఇలాగా చూసింది ఆవిడ, ఒక కొల్లేర్జే చూసింది. ఆయన ఒక చూసి కాళ్ళు కడుక్కోలేదు, వచ్చేసాడు. లోనికి బాడు కాలుతాడు, లెగిసిపోయిందండి. తోచిపోవు, తోక తొక్కితే ఎలా లేచిపోతే అలా లేచిపోయి, ఒరే నీకు బుద్ధి ఉన్నదా? బాల్చ నీళ్ళు బయటెట్టా, నువ్వు ఇలా వచ్చేస్తావని లోనికి, కాళ్ళు శుభ్రం కడుక్కుని రావాలి కదా అన్నది. మేమనుకున్నాం ఆ ఇంటి పాలేరు కావాలి, పెద్ద పాలేరు కావాలి అని మేము అనుకుంటున్నాం. తీరా చూస్తే అలా ఆయన గారంట అంటుందే, ఒరే నీకు బుద్ధి ఉందా? తాడంత పెరిగావు, తాడి పెరిగినట్టు పెరిగావు, కానీ నీకు బుద్ధి లేదు. బాల్చ నీళ్ళు అక్కడ పెట్టే నువ్వు ఇలా వచ్చేస్తావు నాకు తెలిసి, కాళ్ళు కట్టుకుని రావాలి కదా. అందమైన టైల్స్ నాశనం అయిపోతుంది, నువ్వు గోడ కూడా ముట్టుకుంటాను వీల్లేదు అంటుంది. ఒరే అంటుంది, నువ్వు గోడ ముట్టుకున్నావంటే నేను ఊరుకొని రాయి అంటుంది. అది పెద్ద పాలేరేమనుకో. నా పక్కన ఉన్నవాడు ఒకడన్నాడు, ఆ ఊర్లో ఊడు కాదండి అలా ఆయన గారు అన్నట్టు.
చూసారా? రొంగులేంచి ఇల్లు కట్టింది ఆయన, టైల్స్ వేసింది ఆయన, 1000 రూపాయలు ఎట్టు రొంగులు అంటుంది ఆయన, కొత్త కట్టుకుని కుర్చీలో కూర్చుని వేసింది ఈవిడి. ఎవరి కష్టం అంట? ఆయనది కష్టం. ఇప్పుడు ఎవరిని తిడుతుందంట? ఆయన తిడుతుంది. విషయం చెప్పేది ఏంటంటే, కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు, కష్టపడి స్టైల్ చేసుకున్నాడు, 200 రూపాయలు పెట్టి కష్టపడి రొంగులు అంటున్నాడు. ఇంత కష్టపడి కట్టుకున్నా నీ పిల్లమే నీ ఇంట్లోనికి నిన్ను బాడిపాలతోటి రానివ్వలేదు. అవునా కదా? రానివ్వలేదు. మరి పరిశుద్ధుడుగా ఉన్న సర్వోన్నతుడైన దేవుడు ఆయన రాజ్యంలోనికి పాపములతో అపరాధంతో ఉన్న నిన్ను ఎలా రాణిస్తాడు? అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, రొంగులేంచుకుంటూ ఇల్లు పెట్టి టైల్ చేసుకున్నా, కష్టమంతా నీది, అయినా సరే నీ భార్య నిన్ను ఇంట్లోకి రానివ్వలేదే. మరి పరిశుద్ధుడిగా ఉన్న నేను పరిశుద్ధుడిని, పాపముతో ఉన్న నువ్వు ఇక్కడికి ఎలా వెళ్ళగలమండి మనం? ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. మరి నువ్వు పాపంతో వెళ్తే, నా కొడుకు నాకు ఆశ ఇక్కడ దాని వల్ల చేసి నన్ను రాణించేస్తాడు, అక్కడికే రాణించేస్తాడా? ఒరే నువ్వు బతుకుండగా నీ బతుకు మార్చుకోవాలి. అందుకనే నేనేం చేసాను, ఈవిడ ఏమందే, ఒరే నువ్వు ఇలా వస్తావనే నేనేం చేశాను, ఇక్కడ బకెట్ నీళ్ళు పెట్టాను కడుక్కొస్తావని అన్నది. అక్కడ దేవుడు ఏమంటాడు తెలిసిందా? నువ్వు ఇలాగ వస్తావనే 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి కొరడాలతో కొట్టించి 6 అంగుళాల వాసమేకలు సిద్ధమానికి దిగ్గొట్టించాను. సింధింపబడిన విలువైన రక్తం భూమి మీద ఉంటే నువ్వేం చేసావు? దానిని కనుగొనకుండా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా నిరాకారంగా ఇక్కడికి వచ్చేసావు. నువ్వు పాపాలు కడుక్కోకుండా నేను రాణిస్తానా అంటే, ఈ లోకములో నీ భార్య నీ ఇంట్లోనికి రానివ్వలేదు కదా, పాపములతో సరిపోతే నువ్వు దేవుని రాజ్యానికి నేను రాణిస్తాడండి? ఒకసారి మీ అంతరాత్మను మీరు పరిశీలన చేసుకోండి. జాగ్రత్త, మీరు పరిశీలన చేసుకోండి. మరి ఏం చేయాలి? ఇక్కడ ఒక చట్టాన్ని దేవుడు నియమించాడు, ఇక్కడ ఒక చట్టాన్ని దేవుడు నియమించి ఉన్నాడు. ఆ చట్టాన్ని ఫాలో అవ్వమన్నాలి, మనం ఫాలో వెళ్ళాలి. నీ పాపం పోవాలంటే పరిశుద్ధుడు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. పరమాత్ముడే తన శరీరాన్ని ధరించుకుని నీ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ బాప్తిసం పేరట ఆయన రక్తంలో నువ్వు కడగబడి, యేసు ప్రభువా నీ నోటు నువ్వు ఒప్పుకుని, నా పాపాలు విడిచిపెడుతున్నాను నువ్వు ఒప్పుకుని, ఆయన రక్తంలో కడగబడి నువ్వు నమ్మకంగా జీవిస్తే ఎలా చచ్చిపోయినా పర్వాలేదు. కోటాను దేవదూతలు నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. లాజర్ని ఎవరు తీసుకెళ్లారంట? రక్షణ పొందుకున్న లాజర్ని ఎవరు తీసుకెళ్లారంట? మరి రక్షణ పొందిన ధనవంతుని ఎవరు తీసుకెళ్లారంట? పాతాళము తీసుకెళ్ళింది. పాతాళంలో కాలిపోతున్నాడు. ఈ రక్షణ పొందిని అతడు కుష్ఠరోగముతో ఉన్న అతని శరీరం కుళ్ళిపోయినా చనిపోయిన తర్వాత ఎవరు వచ్చి తీసుకెళ్లారంట? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి చనిపోయి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావా? లేకపోతే ఇలాగే చెప్తారు, ఇలాగే ఉంటుందిలని ఇదే జీవితం మనకి, ఇదే బ్రతికానికి బ్రతికి చనిపోతావా? నిర్ణయించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే కోటాను కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో నువ్వు సంతోషంగా ఉంటావు. లేదా ఇదే జీవితము, దీనికంటే గొప్ప జీవితం ఏమీ లేదని కనిపించే ఈ లోకం మీద మమకారాలు పెంచుకుని, ఆలోచనలు పెట్టుకుని బ్రతికి చనిపోతే నీకోసం గాఢాంధకరమైన అగ్ని, ఆహారనగ్ని నీకోసం ఎదురుస్తున్నది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావా? ఇదే జీవితం మనకి నీ బ్రతికి చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నిర్ణయించుకోవాల్సింది నీవే. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితులు మా కొరకు